నమస్కారం. భవన నిర్మాణ రంగంలో ప్రధాన భూమికను పోషిస్తున్న తాపీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ సంఘం రాష్ట్ర నాయకులు ఇంటి వీరన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్డుకు చెందిన మందారపు వారి వీధిలో ఉన్న తణుకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభలో ఆయన ఆదివారం పాల్గొని మాట్లాడారు. యూనియన్ కార్యకలాపాలను సమిష్టిగా నిర్వహించేందుకు ఈ కార్యాలయాన్ని ఇంతకు ముందే స్థాపించినట్లు చెప్పారు. తమ అభివృద్ధితో పాటు ప్రజా అవసరాలను తీర్చే విధంగా యూనియన్ను నడుపుతున్నట్లు ఆయన వివరించారు. ఇదే మార్గంలో సభ్యులంతా ప్రయాణించి ప్రజాభిమానం పొందాలని తాపీ వృత్తిలో అపార అనుభవం ఉన్న ఇంటి వీరన్న నేటి తరానికి సూచించారు. కార్మికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1993 బిల్డింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది. 2023లో మన కుక్కర్మెట్ సత్యబాబు గారు యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. ఎన్నుకున్న తర్వాత ఆయన ఏమంటే నేను శాశ్వతంగా ఏదో నా పేరుండిపోయేలాగా నేను ఈ 3 సంవత్సరాల్లోనూ ఏదో చేయాలనుకుంటున్నాను, మీ సహకారం కావాలి అని చెప్పేసి మేమంతా కూడా ఏర్పాటు చేసుకుని ఒక కమిటీ కింద ఏర్పడి దీన్ని ఈ రకంగా చేద్దాం అని చెప్పేసి మాకు ఒక వీడియో చూపించాడు. సరే చేయమని చెప్పేసి మేమంతా ప్రోత్సాహం చేశాం. దాని మీద ఏం చేశాడంటే 6 మాసాల కిందట ఇది మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్థితికి తీసుకొచ్చి ఎంతో కష్టపడి మరి ఈ యొక్క బిల్డింగ్ని అభివృద్ధి చేశారు కనుక ఆయనకి మరి సభాముఖంగా ధన్యవాదాలు. యూనియన్ అధ్యక్షులు కొక్కిరిమెట్టి సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో గౌరవ అధ్యక్షులు కొమ్మన విష్ణు, జిల్లా అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, సీనియర్ నాయకులు గండి రామకృష్ణ, ఉపాధ్యక్షులు మెటపల్లి దుర్గారావు, సహాయ కార్యదర్శి గంటా శ్రీనివాస్, కోశాధికారి సుంకర ప్రసాద్లు పాల్గొన్నారు. తణుకు విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘ అధ్యక్షునిగా గోడి నాగబాబు ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు ప్రధాన గౌరవ అధ్యక్షులుగా వెంపటాపు శ్రీమన్నారాయణ, కలగర్ల శేషగిరిబాబు, ప్రధాన కార్యదర్శిగా కొప్పోజు కొండబాబు, సహాయ కార్యదర్శిగా కిర్లపల్లి నరేంద్ర, కోశాధికారులుగా కోటపాటు కోటేశ్వరరావు, గోడి లీలా బాలాజీలు ఎన్నికయ్యారు. వీరిని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీర భద్రాచార్యులు, జిల్లా అధ్యక్షులు చిట్టిమోజు భోగేశ్వరరావులు అభినందించి వడ్రంగి వృత్తిలో వచ్చిన మార్పులను వివరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగు గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయులని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు రూరల్ మండలం కోరుమామిడి గ్రామంలో ఆదివారం ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని, సర్దార్ పాపన్న విగ్రహాలను రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం కోసం అనేక సంస్కరణలు చేసిన మహోన్నతుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అందరి మీద ఉక్కు పాదంతో అణిచివేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ, అదే సందర్భంలో మహానుభావుడు ఈ రాష్ట్రంలో కులమతాలకి అతీతంగా అద్భుతమైనటువంటి రాజకీయాన్ని అందించినటువంటి నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క మార్గదర్శకత్వంలో ఆయన చూపించిన దారిలో మనందరం ప్రయాణం చేస్తామని, దానికి ఇవాళ మీరు కోరుమావుల్లో కంచాలమ్మ నగర్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విగ్రహం సాక్షిగా మనందరం ప్రతిజ్ఞ చేస్తూ, రేపు ఇటు వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే వాళ్ళ విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొంది రాబోయే రోజుల్లో మేము కూడా ఈ సమాజ సేవ కోసం పునరంకితం అవుతాం అనేటువంటి మాటని చెప్పడానికి వీలుగా మీరందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విగ్రహం అద్భుతంగా ఉంది. అందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం అంతర్వేది సముద్ర తీరంలో భక్తిభావం ఉప్పొంగింది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జలకమాడిన కడలిలోనే వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకించిపోయారు. స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా 8వ రోజున స్వామివారి సుదర్శన చక్ర స్నానం అత్యంత వైభవంగా జరిగింది. సుదర్శన చక్రధారుడైన శ్రీ సుదర్శన పెరుమాళ్ స్వామితో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పానిగపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్యులు వెంజమూరి రామరంగాచార్యులు, వేద పండితులు చింతా వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో పేరూరు ఉద్దండ పండితులు స్వామిని శిరస్సుపై ధరించి సముద్ర స్నానం చేయించారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపం నుంచి ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై సుదర్శన చక్రధారుడైన నృసింహస్వామిని పల్లకీలో ఊరేగింపుగా సముద్ర తీరానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను ఆసీనులుగా చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, కొబ్బరి నీళ్లతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని నూతనంగా నిర్మించిన వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఏలూరు జిల్లా వార్తలు. కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని ఆదివారం కలియుగ దైవం శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పండితులు వేదమంత్రాలు పఠిస్తూ మంగళసూత్ర ధారణ, తలంబ్రాల తంతును రంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో దుర్గా సీతారాం, ప్రగడ ప్రసాద్, గోదావరి శర్మలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో టైగర్ రొయ్యల సాగుపై మొగ్గు చూపుతున్న రైతులు చెరువులో పిల్లల్ని వేసేందుకు రంగం సిద్ధం. వరి పొలాల్లో శత్రు మిత్ర పురుగుల నిష్పత్తిని తెలుసుకోవాలి. అన్నదాతలకు హితవు పలికిన భీమవరం వ్యవసాయ సహాయ సంచాలకులు కొప్పర్తి. జనసేన పార్టీలో కష్టించి పనిచేసే వారికి మంచి గుర్తింపు. ఉండిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిత్తుగిని అభినందిస్తూ పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు నియోజకవర్గంలో 33 మందికి 12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి కృతజ్ఞతలు తెలుపుకున్న లబ్ధిదారులు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అధిక నిధులివ్వటం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ విశ్లేషించిన నిర్మలమ్మ ఆర్థిక కేటాయింపులు. తెలుగు గొప్పతనాన్ని ప్రపంచంలో చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిరస్మరణీయులు. నిడదవోలు మండలం కోరిమామిడి గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. పాల్గొన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అంతర్వేది సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు, ఉప్పొంగిన దైవభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.